రాజ్యం కోసం అన్నదమ్ములు యుద్ధం చేస్తే కురుక్షేత్రం. అధికారం బద్ధ శత్రువుల్ని ప్రాణమిత్రులుగా మారుస్తుంది. ప్రాణమిత్రుల్ని కత్తులు దూసుకునేలా చేస్తుంది. ఎన్నికల రాజకీయంలో ఎన్నో వింతల్ని చూస్తాం. ఒకే ఇంట్లో వేర్వేరు పార్టీల్లో పోటీ చేసిన వాళ్ళున్నారు. తల్లి కొడుకులు వేర్వేరు పార్టీ నాయకులుగా చూసాం. ఇవన్నీ ఒక లెక్క. ఇప్పుడు డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే ఒక లెక్క. విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి రెండు పార్టీలు కలుస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. డిఎంకే మీద ఎంజీఆర్ ప్రతీకారంతో పెట్టిన పార్టీ అన్నా డిఎంకే. ఒక రకంగా అది ఎంజీఆర్ అభిమాన సంఘాల పార్టీ, తర్వాత ప్రజల పార్టీగా మారింది. దాదాపు 6 దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే తమిళనాడును ఏలాయి. గ్రామం నుంచి పట్టణాల వరకు ప్రజలు ఈ రెండు పార్టీల మద్దతుదారులుగా చీలిపోయారు. ఎన్నో ఘర్షణలు, హత్యలు జరిగాయి. ఒకరు అధికారంలోకి వస్తే ఇంకొకరు వేధిస్తారు. అసెంబ్లీలో జయలలిత చీరలాగి అవమానించారు. ప్రతీకారంగా అర్ధరాత్రి వృద్ధుడని కనికరం కూడా లేకుండా పోలీసులు కరుణానిధిని ఈడ్చుకెళ్లారు. రెండు పార్టీలకి మీడియా సంస్థలున్నాయి. తమ పార్టీని పొగడడం, ప్రతిపక్షాన్ని విమర్శించడం వీటి లక్ష్యం. ఇప్పుడు రెండు పార్టీలు కలవడమే జరిగితే ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇన్నేళ్లుగా విడిపోయి కొట్టుకుంటున్న కార్యకర్తలు కలిసి పనిచేస్తారా? ద్రావిడ పార్టీల పాలనతో విసిగిపోయి జనం విజయ్ని కావాలనుకున్నారు. ముఖ్యంగా యువత ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది. అయితే బీజేపీ తనకు అలవాటైన నంబర్ల గేమ్ విజయ్ మీద ఆడితే తగిన మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది. వెనుకటికి ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భారీగా గెలిచారు. ఇప్పుడు విజయ్ని అడ్డుకుంటే ఆయన మరో ఎంజీఆర్ అవుతాడు. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గోవా, కర్ణాటకలో బీజేపీకి అవకాశం ఇచ్చిన గవర్నర్లకు ఇప్పుడు మాత్రం సంఖ్యాబలం ఎందుకు గుర్తొచ్చినట్టు? విజయ్ని జనం ఆదరించారు. ఒక అవకాశం ఇస్తే నిలబెట్టుకుంటాడా లేదా అని అతని పాలన నిర్ణయిస్తుంది. బీజేపీ చదరంగం ఆడితే ప్రజలు గ్యారంటీగా ఫుట్బాల్ ఆడతారు.